హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ వినీష్ ఛానల్. ఈరోజు ఇడ్లీలోకి మనందరికీ నచ్చే టేస్టీగా ఉండేటటువంటి ఒక పొడిని మీతో చూపించాలనుకుంటున్నాను. దీన్ని మనం ఇడ్లీలో అలా కొంచెం నెయ్యి వేసుకొని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో కూడా వేసుకొని తినొచ్చు మనము. ఆ టేస్టీ పొడిని ఎలా చేయాలో చూడడానికంటే ముందుగా మీరు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ఇదే ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో మెయిన్లీ వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అయ్యేటటువంటి హెల్దీ రెసిపీస్ చాలా ఉన్నాయండి. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లోకి మనం ఏం తీసుకోవచ్చు, మనం ఏం తీసుకుంటే వెయిట్ లాస్ అవుతాము, హెల్దీగా ఎలా ఉంటాము అనేటటువంటి వాటికి సంబంధించినటువంటి వీడియోస్ చాలా ఉన్నాయండి. ప్లీజ్ వాచ్ ఆల్ ఆఫ్ దెమ్. మన ఛానల్లో ఉన్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే, మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వాయిస్ ఆఫ్ వినీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు నేనైతే వెయిట్ లాస్లోనే నాకు ఒక హాలిడే రోజు ఇట్లా సాఫ్ట్గా ఉండే ఇడ్లీ చేసుకుని అందులోకి పల్లీలు, పుట్నాల పప్పు వేసుకొని చేసుకున్న చట్నీ, అలాగే మనము ఈ ఇడ్లీ కోసం చేసుకున్న మెయిన్ ఈ పొడిని వేసుకొని మనం తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి. అది ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ మనము ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు అంటారు కదండి, వాటిని వేయించుకోవాలి. నేను తీసుకున్న ప్రతి ఇంగ్రీడియంట్ కూడా 2 స్పూన్స్ తీసుకున్నానండి. అవి అట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని వేరే ప్లేట్కి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మినప్పప్పు గుళ్ళండి, వీటిని కూడా 2 స్పూన్స్ తీసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా మనం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. హైలో పెట్టుకుంటే త్వరగా మాడిపోతాయి. ఇవి అసలు మాడకుండా చూసుకోవాలి, ఎందుకంటే టేస్ట్ మారిపోతుంది. మాడిపోయినట్లయితే మనం జాగ్రత్తగా దగ్గరుండి ఫ్రై చేసుకుంటూ ఉండాలి వీటిని. ఇవి కూడా వేయించుకొని మనము ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత వేయించిన శనగపప్పు ఉంటాయి కదండి, పుట్నాల పప్పు అంటారు కదా, వాటిని కూడా 2 స్పూన్స్ తీసుకొని ఇట్లా మనం వేసుకున్న కొంచెం ఆయిల్లో వేయించుకోవాలి. తర్వాత వచ్చేసి నువ్వులు, 2 స్పూన్స్ నువ్వులు తీసేసుకొని వీటిని కూడా వేయించుకోవాలి. కొంచెం ఆ పుట్నాల పప్పు వేగిన తర్వాత నువ్వులు వేసుకుంటానన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, 2 టేబుల్ స్పూన్స్ అని చెప్పేసి నేను అంతవరకే తీసుకొని వీటన్నిటిని కూడా మంచిగా వేయించుకున్నాను. నువ్వులు త్వరగా వేగిపోతాయండి. మనం ఏది వేయించినా కూడా మనం యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సిమ్లో పెట్టే వేయించుకోవాలి. అప్పుడే మనకి ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నీ కూడా. సో ఈ విధంగా వేయించుకునేటువంటి వాటన్నిటిని కూడా ప్లేట్కి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పొడి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఇడ్లీలోకి వేసుకొని తింటే చాలా కమ్మగా హాయిగా తినాలనిపిస్తుంది. నేను సమ్టైమ్స్ అంటే రెగ్యులర్గా నేను దోశ, ఇడ్లీ, పూరి ఇట్లాంటివి ఏమీ తిననండి. డైలీ నేను నా బ్రేక్ఫాస్ట్ని 11 o'clockకి తింటాను. సో ఆ టైంలో నేను ఫ్రూట్స్, నట్స్ ఇవి మాత్రమే తింటాను. సో హాలిడే అప్పుడు ఇలా చేసుకుంటానన్నమాట. ఇక్కడ నేను 6 ఎండుమిర్చి తీసుకున్నానండి, ఒక కరివేపాకు రెబ్బ, అలాగే అంగుళం సైజు 2 అంగుళాలు చింతపండు కూడా తీసుకుని ఇందులోనే వేయించుకుంటున్నాను. ఇవి కూడా వేయించుకున్న తర్వాత కొంచెం జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూను జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలి మనము. వీటన్నిటిని వేయించుకొని ఆరిపోయిన తర్వాత హీట్ ఉంటుంది కదా, అది చల్లారిన తర్వాత మనము జార్లోకి తీసుకొని వీటిని మంచిగా పౌడర్ చేసుకోవచ్చు. నేను హాలిడేస్ అప్పుడని చెప్పాను కదా, ప్రతి హాలిడేకి ఇలా తిననండి. మంత్లీ 1 or 2 అంతే. 2 కూడా తక్కువ ఈ మధ్య, ఎందుకంటే నేను రీసెంట్ డేస్లో వెయిట్ పుటాన్ అయిపోయానండి బాగా. ఎక్సర్సైజెస్ చేయకపోవడము అండ్ ప్రాపర్ స్లీప్ వర్క్ ఉండడము, వీటి వల్ల ప్రాపర్ స్లీప్ కూడా నాకు లేకపోవడం వల్ల వెయిట్ పుటాన్ అయ్యాను. సో నేను ఇప్పుడు మళ్ళీ వెయిట్ లాస్ అవ్వడానికి డైట్ స్టార్ట్ చేశానండి. ప్రీవియస్గా నేను 76.5 ఉండేదాన్ని. తర్వాత నా ఓన్గా నేను రెసిపీస్ అన్నీ కూడా చేసుకుని ఎక్సర్సైజెస్, వాకింగ్ ఇవన్నీ చేసి నేను 63కి వచ్చాను. ఇప్పుడు మళ్ళీ నేను 76కి వెళ్ళిపోయాను. సో నేను అగైన్ స్టార్ట్ చేశాను. ఇక్కడ నేను చిన్నులపాయలు ఉంటాయి కదండి, గార్లిక్ వాటిని వేసానండి నేను. నాకు ఈ చిన్నులపాయలు అంటే బాగా ఇష్టం. సో అందుకని నేను ఒక 6 వరకు వేసుకున్నాను. మీరు 2-3 అయినా వేసుకోవచ్చు.
ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఇదివరకు నేను 63 వెయిట్ ఉన్నప్పుడు ఎవ్రీ సండే బ్రేక్‌ఫాస్ట్ చేసుండేదాన్ని. నార్మల్ బ్రేక్‌ఫాస్ట్ లైక్ దోస, ఇడ్లీ అట్లా. రిమైనింగ్ డేస్‌లో ఏం తినేదాన్ని కాదు. బట్ ఇప్పుడు వెయిట్ పుటాన్ అయిపోయాను కదా! అసలట్లా సండేస్ కూడా తినటం లేదండి. జస్ట్ ఎప్పుడో మంత్లీ వన్స్ అలా తింటున్నాను. ఇప్పుడు మనము వేయించుకునేటువంటి వీటన్నిటిని కూడా జార్‌లోకి తీసుకొని, కొంచెం సాల్ట్ వేసుకొని, మనము గ్రైండ్ చేసుకునేటప్పుడు మిక్సీని కొంచెం ఆపి గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకేసారి గ్రైండ్ చేసుకుంటే అందులో ఆయిల్‌లో మనం వేయించాం కదండీ! సో, అది మొత్తం ముద్దలాగా అయిపోతుంది. మనకలా కాదు కదా! పొడిగా కావాలి. పొడిగా కావాలి అంటే మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు ఆపి గ్రైండ్ చేసుకుంటే మనకి కావాల్సినంత బరకగా, పొడిగా చెక్ చేసుకుంటూ మనం పొడి చేసుకోవచ్చు దీన్ని. సో, దీన్ని మనము ఇట్లా డైరెక్ట్‌గా తినేసేయొచ్చు. నేనైతే ఎటువంటి తాలింపులు అవి కూడా ఏమీ వెయ్యను. ఎందుకంటే మనం వీటన్నిటిని ఆల్రెడీ ఆయిల్‌లో ఫ్రై చేసాం కదండీ! సో, అందుకోసం అని చెప్పేసి. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుంది. నేనైతే ఇందులో బెల్లం అలా ఏం వేయలేదు. మీకు ఇన్ కేస్ అది నచ్చితే గనక ఆ ఫ్లేవర్ కొంచెం బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చు. టేస్ట్ బావుంటుంది. సో, ఇట్లా నేను హాలిడే రోజు వీటిని చేసుకొని, పొడి ప్రిపేర్ చేసుకొని, ఇడ్లీ వేసుకొని, ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నాను. చాలా యమ్మీగా ఉండిందండి. ఇక్కడొచ్చేసి మనము నెయ్యి తినొచ్చా అంటే తినొచ్చండి. నెయ్యిలో కూడా గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి ఘీలో. సో, మనం తినొచ్చు. బట్ ప్రతిదీ కూడా లిమిటెడ్‌గా తింటే చాలా మంచిది. అది ఏదైనా మనకెంత హెల్త్‌కి యూజ్‌ఫుల్ అయ్యేదైనా సరే, ప్రతిదీ లిమిటెడ్ పోర్షన్స్‌లో తింటే అది టేస్టీగా ఉంటుంది. హెల్త్‌కి కూడా మంచిది. నేను ఒక పక్క ఈ పొడిని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. మరొక పక్క పుట్నాల పప్పు, గ్రౌండ్ నట్స్, పచ్చి కొబ్బరి, జీలకర్ర వీటన్నిటిని కూడా వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను. అంటే పుట్నాల పప్పు, గ్రౌండ్ నట్స్‌ని వేయించుకొని అందులో పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసి చట్నీ చేసుకున్నాను నేను. ఒక 4 సాఫ్ట్‌గా ఉన్నటువంటి ఇడ్లీని తీసుకొని, మనం ప్రిపేర్ చేసుకున్న ఆ పొడిని వేసుకొని, కొంచెం నెయ్యి వేసుకొని, ఆ సాఫ్ట్ ఇడ్లీని అలా అందులో టచ్ చేసుకొని తింటే టూ యమ్మీ అండి. డెఫినిట్‌గా ట్రై చేయండి అందరూ. చాలా టేస్టీగా ఉన్నాయి. మనం యూజ్ చేసిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా మన కిచెన్‌లో ఉండేవే అండి. వాటన్నిటిని మనము వేసుకొని, ఈ పొడిని ప్రిపేర్ చేసుకొని, హ్యాపీగా మన మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌నైతే ఎంజాయ్ చేయొచ్చు. ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీ ఉంది కదండీ! పప్పుల చట్నీ. కొబ్బరి, గ్రౌండ్ నట్స్, పుట్నాల పప్పు వేసి చట్నీ చేసుకున్నాం కదా! సో, ఇది కూడా వేసుకొని శుభ్రంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. మాకొచ్చేసి ఇడ్లీ చాలా సాఫ్ట్‌గా చేస్తామండి మేము. అండ్ మా మదర్ దగ్గర నేర్చుకున్నాను నేనైతే ఇది. అంటే ఒక కప్పు మినపప్పుకి 2 కప్పుల రవ్వ వేసుకుంటే మనకి సాఫ్ట్‌గా వస్తాయి. ఇంకోటేంటంటే మేమైతే అంత సాఫ్ట్‌గా మాకెందుకొస్తాయంటే, మేము మినపప్పు మిక్సీ వేసేటప్పుడు మరీ టూ ఫైన్‌గా మేము దాన్నేం గ్రైండ్ చేయమండి. కొంచెం బరకగా, మరీ కాదు కొంచెం అట్లా ఉండేలాగా బరకగా ఉండేలాగా మేము చేసుకొని, అందులో రవ్వ కలుపుకుంటే మనకి ఇడ్లీ చాలా సాఫ్ట్‌గా వస్తాయి. సో, మీ అందరూ కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మీరు ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే మన ఛానల్‌లో వీడియోస్ మీకు యూస్‌ఫుల్ అనిపిస్తే తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్‌కి కూడా షేర్ చేస్తారని. ప్లీజ్ లైక్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ.